బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేదు. గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ అన్ని విధాల కొల్లగొట్టుకొని మరి ఈరోజు చర్చలకు రమ్మంటే మొన్న బీఎస్సీ కమిటీలనేమో మాకు 15 రోజుల సమయం కావాలి, మేము అన్ని విషయాలు చర్చిస్తామంటే మా గౌరవ ముఖ్యమంత్రి కానీ సభాపతి స్పీకర్ గారు కానీ మా సిఎల్పి లీడర్ కానీ అందరూ కూడా సమయం ఇస్తే నిన్న 1-2 విషయాలకే తోక ముడిసి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ఏదో మాకు స్పీకర్ మైక్ ఇస్తారని ఒక కుంటి సాగుతోటి స్పీకర్ గారు 3 సార్లు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోక బైకట్ చేసింది తెలంగాణ ప్రజలు గమనించడం. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో భారతదేశ పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం మీద ఇలా చర్చ చేద్దామంటే వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ కలయికను బయటపడుతుంది. మేము బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే రేపు మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఎంజేఎన్ఆర్ఎస్ మీద కూడా చర్చకు సిద్ధంగాని వాళ్ళు వాకౌట్ చేయడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా నిన్న పొద్దున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన మీద మూసీ పునర్జీవం మీద మాట్లాడుతుంటే దాని మీద కూడా చర్చకు చేయని వాళ్ళు ఇలా తెలంగాణ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెప్తారు?